హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మనం మనం సజెస్ట్ చేసిన అనేక లేఅవుట్లలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు వాటి యొక్క రేట్ ఆఫ్ రిటర్న్ పర్సంటేజెస్ దృష్టిలో పెట్టుకుంటే మనకి చాలా వరకు అంటే మనం ఫస్ట్ పాయింట్ వైజ్ వద్దాం. యాక్చువల్గా మనకి బందర్ రోడ్లో ప్యారడైజ్లో మనం ఫేజ్ 1 ల్యాండ్ చేసినప్పుడు 14,000 వెస్ట్ ఫేసింగ్, 14,500 ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి రీసేల్లో కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళు అమ్ముకునే ప్రైస్ వచ్చేసరికి 28,000 వెస్ట్ అమ్ముతున్నారు, 29,000 ఈస్ట్ అమ్ముతున్నారు. అంటే 100% సక్సెస్ అయిపోయింది అది. అలాగే ఇప్పుడు 30,000 చెప్తున్నారు, కానీ జరగలేదు. జరిగింది మాత్రం ఓన్లీ 100% మాత్రమే రిటర్న్ వచ్చాయి. అది 2 years అయింది. సో దాని తర్వాత మనం అపెక్స్ గురించి ఆలోచిస్తే అది 63% పైన రీసేల్ జరుగుతున్నాయి. అది ల్యాండ్ చేసినప్పుడు 15,900 వెస్ట్ ఫేసింగ్, 16,500 ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ చేసి తర్వాత ప్రైస్ పెరిగింది. సో కస్టమర్స్ వాళ్ళంతటా వాళ్ళు అమ్ముకుంటున్నది 26,000 వెస్ట్, 27,000 ఈస్ట్ అమ్మారు. అంటే దాని అర్థం అంటే ఒకటే రీసేల్ జరిగింది, అది ఓన్లీ ఈస్టే జరిగింది. కంపెనీలో ఉన్న ప్లాట్లు లాస్ట్ ప్లాట్ అయిపోయేంత వరకు కంపెనీ రెగ్యులేట్ చేయడం వల్ల ప్రైసెస్ అలా నిలకడగా మెయింటైన్ చేయబడినాయి. ఎప్పుడైతే కంపెనీ ప్లాట్లన్నీ సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టామో ఇన్వెస్టర్స్ వాళ్ళకి నచ్చిన ప్రైస్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో అందులో భాగంగా ఈస్ట్ ఫేసింగ్ ఒకటి 27,000కి రీసేల్ జరిగింది. సో అది అంటే దాని అర్థం 63% అబోవ్ దాంట్లో రిటర్న్ నమోదైంది. అది కూడా బిలో 2 years లైఫ్ ఇన్వెస్ట్మెంట్ స్పాన్. తర్వాత వచ్చేసరికి మనం ల్యాండ్ చేసింది బ్యాంకర్స్ కాలనీ, 19,000 వెస్ట్, 20,000 ఈస్ట్ ఫేసింగ్స్తో మనం ఇవ్వడం జరిగింది. కానీ దాని క్వైట్ ఆపోజిట్లో రీగల్ సిటీలో 23,000 వెస్ట్, 24,000 ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో భాగంగా కంపెనీ ప్రైసెస్ పెంచడం జరిగింది కదా. వాస్తవంగా కంపెనీ ప్లాట్ ఒక్కటి కూడా లేదు బ్యాంకర్స్ కాలనీలో. అలాగే రీగల్ సిటీలో 29,000 వెస్ట్, 30,000 రూపాయలు ఈస్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి కంపెనీ ప్రైసెస్. రీగల్ సిటీలో 33,000 ఈస్ట్, 32,000 వెస్ట్. ఈ ఇన్వెస్టర్స్ వాళ్ళంతటా వాళ్ళు రీసేల్ చేసుకుంటున్న వాటిలో రీసెంట్గా ఒక్క ట్రాన్సాక్షన్ జరిగింది. అది 33,000కి ఈస్ట్ అమ్మారు. అంటే అది మోర్ దాన్ 7.5%గా అది నమోదు అవడం జరిగింది. ఇది మ్యాక్సిమం ఎల్పి నెంబర్ వచ్చి నాకు తెలిసి 6 దగ్గర నియర్లీ 7-8 months దాకా వస్తుంది. అంటే ఇంకా 1 year 1.5 year కూడా దాటలేదు. సో అంటే దాని అర్థం దీనికి క్వైట్ ఆపోజిట్లో బ్యాంకర్స్ కాలనీ ఉండడం వల్ల కంపెనీ రెగ్యులేట్ చేసిన ప్రైస్ అయితే 24,000 25,000, కానీ వీళ్ళు ప్లాట్లు లేవు కాబట్టి ఎదురుగా 32 33 అమ్ముతున్నారు అన్న ఉద్దేశంతో వీళ్ళు 27 28 అలా అమ్ముతున్నారు. అంటే మోర్ దాన్ 1% దాకా అది కూడా రిటర్న్స్ నమోదు చేసుకునే అవకాశం నమోదు చేయడం జరిగింది. ఇకపోతే రీసెంట్గా ల్యాండ్ చేసిన మన రామచంద్ర టౌన్షిప్ లేఅవుట్లో మనం ల్యాండ్ చేసిన ప్రైసెస్ 19,500 వెస్ట్ ఇంక్లూడింగ్ కార్పస్ ఫండ్, 20,000 ఇంక్లూడింగ్ కార్పస్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్స్. ఇందులో ఇప్పుడు 37, 38, 39, 40, 45 కూడా చెప్తున్నారు, కానీ 45 జరగలేదు. యాక్చువల్గా మన దగ్గర కంపెనీ రెగ్యులేట్ చేసినంత వరకు రీసేల్ వాల్యూస్ ఏమీ జరగకపోవడానికి కారణం ఇంకా ఎల్పి నెంబర్ రాలేదు. వితిన్ 10-15 daysలో ఎల్పి నెంబర్ వస్తుంది. ఎల్పి నెంబర్ రాగానే రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. కానీ మోర్ దాన్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారంటే ఇది 100% కన్నా అబోవ్ నమోదయ్యే అవకాశం అత్యద్భుతంగా కనిపిస్తుంది. సో ఈ జోన్లో మీకు మన రాజధాని నుంచి వస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్ల నుంచి E1, E5, E13, E11 రోడ్స్ అన్నీ నేషనల్ హైవేకి 16కి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఈ జోన్ అంతా చాలా ప్రైమ్ జోన్గా డినోట్ అవుతూ అనేక కంపెనీస్కి కనెక్ట్ అవుతుంది. స్టేట్ హైవేస్ కానివ్వండి, ఇటు ఈస్ట్ వెస్ట్ బైపాస్లో వచ్చి మెర్జ్ అవ్వడం కానివ్వండి, అటు అనంతపురం నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ హైవే వచ్చి తాడికొండ కంతేరు మధ్యలో నుంచి మెర్జ్ అయ్యి మన కాజా టోల్గేట్ వైపు అటుపక్క గుంటూరు వైపు మెర్జ్ అవ్వడం కానివ్వండి, వాట్ ఎవర్ రాజధానికి బాగా కనెక్టెడ్ లొకేషన్స్లో ఉంటూ నేషనల్ హైవేకి ఆనుకొని ఉండడం వల్ల ఇది చాలా అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే ప్రాసెస్ ఉండడమే కాకుండా మన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ తరపు నుంచే
దాంట్లో 100 అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం కాబట్టి జస్ట్ ఎల్పి నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఎల్పి నెంబర్ రిసీవ్ అయిపోయి రిజిస్ట్రేషన్ మొదలుపెట్టిన తర్వాత రోడ్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకుంటూ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో కాబట్టి ఇది లివింగ్ లైఫ్ స్టైల్ ఏర్పడబోతోంది. సో అంటే మేము చేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ అన్ని ప్రాజెక్ట్స్లో రీసెంట్ ప్రాజెక్ట్స్ మాత్రమే మీకు రిటర్న్స్ అప్డేట్ చేస్తున్నానండి. ఎందుకంటే అంతకుముందు కొన్నవి అవన్నీ మీకు వీడియోస్లో లేవు కాబట్టి వీడియోస్లో వచ్చిన వాటికి మాత్రమే మీకు రిఫ్లెక్టివ్గా మీకు రిజల్ట్ అండ్ ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తున్నాను. అంతకుముందు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నాతో ఆఫ్లైన్లో వచ్చి కలిసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రీసేల్ చేసుకోవడం మోర్ దాన్ 100-200% పెరిగిపోయిన వాటిని మళ్ళీ రీసేల్ చేసి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనకు అవైలబుల్గా ఉంటూ రాబోయే 2-2.5 సంవత్సరాల్లో మోర్ దాన్ 100% పెరగడానికి అవకాశం ఉన్న ఏరియాస్లో జనరల్గా మనకి కంతేరు ప్రాజెక్ట్ ఉంది. కంతేరు ప్రాజెక్ట్ మన పక్కన 24-25 అమ్ముతున్నా కూడా మనం కేవలం 20-21 ఎందుకు ఉన్నాము అంటే కేవలం మన డెవలప్మెంట్స్ ఇంకా చేయలేదు. ఇప్పుడు అన్ని ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాం. వితిన్ నాకు తెలిసి ఇంకా 6 monthsలో టోటల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి మార్ట్గేజ్ రిలీజ్ కాబోతోంది. అంటే ఇప్పుడు మనకి ఈస్ట్ కావాలన్నా వెస్ట్ కావాలన్నా ప్లాట్స్ ఇంకా స్టిల్ కొన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి కేవలం వెస్ట్ ఫేసింగ్ 20,000, ఈస్ట్ ఫేసింగ్ 21,000తో అందుబాటులో ఉన్నాయి. అవకాశం ఉంటే ఉపయోగించుకుంటే అది మోర్ దాన్ 40,000 దాటిపోయే పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డెవలప్మెంట్ అంటే యాజ్ పర్ సిఆర్డిఏ రాజధాని నిర్మాణంలో భాగంగా వాళ్ళ 100% కమిట్మెంట్తో రేపు డిసెంబర్ అనుకున్నారు, కానీ కాలయాపన ఈ వరదల వల్ల లేదా ఇతరత్ర కారణాల వల్ల అడ్మినిస్ట్రేటివ్ డిలే వల్ల సో రివర్స్ టెండరింగ్ క్యాన్సిలేషన్స్ చేసుకుని ఈ రాజధానిని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రాజధాని నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. అది జనవరి నుంచి ప్రోగ్రెస్లోకి వస్తుంది. 2019 ఎలక్షన్స్ నాటికి ఏ స్థాయిలో ఎటు చూసిన డెవలప్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ మోర్ దాన్ 6,500 పీపుల్ లేబర్ పనిచేస్తున్న పరిస్థితిని మళ్ళీ అదే పరిస్థితి కల్పించడం కోసం ఒక జనవరి నుంచి మొదలు పెడితే నాకు తెలిసి ఒక 4-5-6 months టైం పట్టే అవకాశం ఉంది. జనవరి నుంచి అంటే జూన్ ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఎటు చూసినా కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరుగుతూ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ లేదా ఇరిగేషన్ లేదా ఈ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం చేస్తూ పబ్లిక్ అండ్ ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఎటు చూసినా కనపడేలాగా డెవలప్ చేయడానికి అత్యద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేసే పరిస్థితిని మనం చూడబోతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పరిస్థితికి వచ్చే నాటికి ఇప్పుడున్న 20,000 గజం ప్రైస్ లేదా 21,000 గజం ప్రైస్ అది 40,000, 50,000 అవడానికి ఆస్కారం అత్యద్భుతంగా ఉంది. సో దాన్ని మనం ఎవరు కంట్రోల్ చేయలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని చూసి ఇక్కడ ఏముంది అని అనుకున్న వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఈ దూరదృష్టితో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నేను కొనుక్కుంటానని చెప్పి వచ్చి కొనుక్కొని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈవెన్ దీంట్లో మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం అత్యద్భుతంగా ఉంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి మేము స్టడీ అండ్ అనాలిసిస్ ప్రకారం చేసిన ఏ లేఅవుట్ అయినా సరే మోర్ దాన్ 100% వితిన్ 2-2.5 years యావరేజ్ దాటి మాకు ఎప్పుడు రాలేదు. కాబట్టి ఇది ఒక అత్యద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో భాగంగా అంటే మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం సూట్ అవుతున్న ప్రాపర్టీ. ఇంకొకటి వచ్చేసరికి మూలపాడులో నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఇప్పుడు మీకు అతి తక్కువ త్వరలోనే అది దగ్గరగా 21,000 కాబోతోంది. ఇప్పుడు 16,000కే వస్తుంది. ఓన్లీ ఈస్ట్లే ఉన్నాయి, 3 or 4 ఉంటాయి మ్యాక్సిమం. సో ఇవి ఇంకా మార్టిగేజ్ రిలీజ్ అయితే ఒక 8-10 మార్టిగేజ్ ప్లాట్స్ రావడానికి అవకాశం ఉంది. అవన్నీ వెస్ట్ ఫేసింగ్స్. అయితే ఈ 5,000 అంటే సుమారుగా 31% మనకి డిస్కౌంట్తో దొరుకుతున్నట్లు లెక్క. సో ఇది కూడా మీకు ఆ ప్రాంతంలో అంటే మీకు ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బైపాస్ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే మీకు 15 kilometers రాజధాని ప్రాంతంలో ఉంటున్నాం. ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే మూలపాడు అంటే పర్పెండిక్యులర్గా సింగిల్ రోడ్ 60 feet రోడ్ వైడ్ రోడ్తో ఎగ్జిస్టింగ్ విలేజ్ శివాలయం ఉంది. శివాలయం కానుకొని ఉంటుంది. దీని గురించి నేను ఎక్స్క్లూసివ్ వీడియో మీరు మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. అలాగే
రీసెంట్గా మనకి ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాను, హ్యాపీ హిల్స్ అని చెప్పి. అది కూడా మీకు 33% డిస్కౌంట్తో వస్తుంది. యాక్చువల్గా 10,000 రూపీస్ మార్కెటింగ్ వాళ్ళ ద్వారా అయితే, ఇది మన ఓన్ ప్రాజెక్ట్ కాబట్టి కేవలం 7,500కే వస్తున్నాయి. జస్ట్ ఇంకా కేవలం 4 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 2 నార్త్ ఈస్ట్ కార్నర్సు, 2 నార్త్ వెస్ట్ కార్నర్సు, ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంది, ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉంది. ఈ 6 ప్లాట్లు మాత్రమే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే ఇలా నేను సర్వే చేసి ఎక్కడైతే త్వరలో సివిలైజేషన్ రాబోతుందో, యాజ్ పర్ అవర్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పున్నాం కదండి, 5 పాయింట్ చెక్ లిస్టు. ఆ బేసిస్ మీద నేను రీసెర్చ్ చేసిన లిస్ట్ మొత్తం నేను మీతో మనకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇన్వెస్ట్ చేసి ఎప్పటికప్పుడు మాతో కంటిన్యూస్గా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఈ స్క్రీన్లో కనిపించిన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెన్షన్ చేస్తే మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు మీరు ఇనిషియల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్తో మీరు ఇన్వెస్ట్ చేయబోతున్నారో తెలియజేస్తే, ఉదాహరణకి 1 crore ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ 1 crore తీసుకెళ్ళి ఒకే చోట సింగిల్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా దాన్ని 3 భాగాలుగానో 4 భాగాలుగానో చేసి 4 జోన్స్లోనూ ఈక్వల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ పెంచుకోవడానికి గాను డైవర్సిఫికేషన్ చేసి వాటిని ఇన్వెస్ట్ చేస్తాం. మనకు ఎప్పుడైతే మోర్ దాన్ 100% రిటర్న్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం దాన్ని మళ్ళీ మళ్ళీ దాని ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ డైవర్సిఫికేషన్ చేస్తాం. ఈ క్రమంలో మనం 2006 నుంచి ఇదే ఎగ్జాంపుల్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి, అంటే మనం ఒక ప్రూవెన్ సిస్టమ్ మనం డెవలప్ చేసి ఉంచాం. సో ఈ ప్యాటర్న్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా, లేదా ఈ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అనుకున్నా, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు డీటెయిల్స్ పూర్తిగా చూడడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నాతో కలిసి ఇన్వెస్టర్గా, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా, వెల్త్ క్రియేషన్ యాస్పిరెంట్గా మీరు మాతో కొనసాగాలి అనుకుంటే, ఉదాహరణకి కేవలం 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ని 19 crores పైగా డెవలప్ చేయబడిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఆ డెవలప్ అయిన వాళ్ళు కూడా మోర్ దాన్ 5 lakhs రెంటల్స్ వచ్చే ప్రాపర్టీస్, మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని క్రియేట్ చేసే ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోగలిగారు. సో మీరు కూడా అలా కొనసాగాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.